చట్టాలకి లోబడే హైడ్రా వెళ్తుందా? తప్పకుండా చట్టానికి లోబడే ఫాతిమా కాలేజ్ విషయంలో ఎందుకని ఇంకా వెనక్కి తగ్గుతున్నారు? రైట్. ఫాతిమా ఎగ్జాక్ట్లీ ఫాతిమా కాలేజ్ దాంట్లో మీరు ఫాతిమా కాలేజ్ ఒకటే ఎందుకు అడుగుతున్నాం మనం? నేను ఎందుకు చాలా కాలేజెస్ ఉంటాయి, ఉంటాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫాతిమా కాలేజ్ కాదు, చాలా ఇల్లులు కూడా ఉన్నాయి. Yes. ఫాతిమా కాలేజ్లో అక్కడ మీరు చూస్తే గనక 10,000 మంది ముస్లిం యువతి ముస్లిం మహిళలు చదువుకుంటూ వాళ్ళందరూ కూడా వాళ్ళు రేపు ఏంటంటే సొసైటీకి ముస్లిమ్స్ అనేది మన దగ్గర కూడా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు దే ఆర్ మెనీ ఆఫ్ దమ్ ఆర్ పావర్టీలో ఉన్నవాళ్ళు ముస్లిమ్స్లో వాళ్ళు లైక్ యూనో ఎస్సీసు బీసీసు ఇట్లా ఉన్నవాళ్ళు ముస్లిమ్స్ కమ్యూనిటీ కూడా ఒక ప్రధానమైన కమ్యూనిటీ. సో వీళ్ళని పావర్టీ నుంచి దీని నుంచి తీసుకురావాలంటే కనుక చదువు చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక ఫాతిమా కాలేజ్ దాన్ని ఒక సపోజ్ వేరే ఒక కన్వెన్షన్ హాల్ ఉందనుకోండి, దాన్ని రెండుగా చూస్తాను. ఇది పిల్లల చదువు కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చేస్తున్నది అది. అలా అని చెప్పేసి ఎంఐఎం వాళ్ళ మీద మేము ఏమైనా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాం అంటే గుమ్మరుకు దోలాలో మొత్తం డిమాలిష్ చేసి గుమ్మరుకు దోలా చెరువులో 18-20 ఎకరాలు ఉన్న చెరువులో ఆ చెరువులో బిల్డింగ్లు ఉంటే ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ వాళ్ళని కొలగొట్టాం. అట్లానే చాంద్రాయనగుట్టలో కొంత కార్పొరేటర్స్ కట్టినటువంటి షాపులు అట్లాంటి కూడా అవన్నీ కూడా మొత్తం డిమాలిష్ చేసాం. అది జస్ట్ ఆ ప్రాపర్టీసే 100 కోట్లలో రిట్రీవ్ చేసాం. సో అంటే మనం విచక్షణ అనేది చూపించాలి. ఇప్పుడు పేదవాళ్ళు ఉంటే కనుక ఇల్లులు ఎందుకు కూల్చమంటున్నాం, ఎందుకు చేయమంటున్నాం అంటే విచక్షణ ఉండాలి. ఒక ఆర్గనైజేషన్కి అనేదానికి అన్నింటినీ ఒకే తాటి మీద కట్టడం విచక్షణ మొదట్లో లేదు మీకు. విచక్షణ హైడ్రాకి అప్పుడు కూడా మేము చేయలేదు. అప్పుడు మీరు చూస్తే కనుక ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కన ఉన్న బస్తీలు చాలా ఉన్నాయి, కూల్చలేదు. అప్పుడు విచక్షణ ఉంది. కొంత క్లారిటీ లోపించింది కానీ అప్పుడు పక్కన ఉన్న బస్తీలు చాలా ఉన్నాయి, వాటి FTL లో ఉన్నాయి. కానీ స్టిల్ ఇప్పటికీ FTL పరిధిలో బఫర్ జోన్లో చెరువుల చుట్టూతా నిర్మాణాలు ఉన్నా కూడా మీరు ఎందుకు నేనేది FTL బఫర్లో ఇప్పుడు పాత నిర్మాణాలు ఏమైనా వస్తుంటే గనక అంటే పాత పర్మిషన్స్ ఇచ్చారనుకోండి, బిల్డర్స్కి ఇచ్చారనుకున్నా హైడ్రాకి రాకముందు ఇస్తే గనక చాలా మంది కొనుక్కున్నారు. చాలా మంది నాకు ఈటీవీ ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, కాలర్స్ అడిగారు, సార్ మేము 50 లక్షలు మేము అడ్వాన్స్ పే చేసాం, మరి ఎట్లా చేస్తాం? సో ఇట్లాంటి వాళ్ళు వేలాది మంది ఉంటారు, వేల కోట్లు మనీ అడ్వాన్స్ పే చేస్తారు. ఇప్పుడు మేము వెళ్ళి ఇక్కడ నువ్వు కట్టొద్దంటే కనుక ఆ మనీ రిటర్న్ ఎవడిస్తాడు, లేకపోతే దానివల్ల ఇవ్వకపోతే కనుక లాస్ ఎవడు భరిస్తాడు? ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు వెంటనే ఈ రోజు నుంచి వచ్చాం రేపటి నుంచి ఇదే రూల్ అనే దానికన్నా ఇది సిస్టమ్ గవర్నమెంట్ అందుకోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు ఇచ్చారు స్టేట్మెంట్స్. హైడ్రా ఆవిర్భావం ముందు ఏమైనా పర్మిషన్ ఇస్తే అన్నింటినీ హానర్ చేస్తాం, బట్ హైడ్రా తర్వాత ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వరు చెరువుల్లో. కానీ ఫాతిమా విషయంలో కొంత ఇప్పటికీ హైడ్రా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అందుకు నేను ఫాతిమా కాలేజ్ ఇదేనండి, మీరు ఫాతిమా కాలేజ్ చదువుకుంటున్నారు, సెలవుల్లో కూల్చేస్తామని అన్నారు. ఎగ్జాక్ట్లీ, అప్పుడే చెప్పాను ఇవన్నీ స్టార్టింగ్లో వచ్చినటువంటిది. సో ఫాతిమా కాలేజ్ అనే దానికి మనం డిమాలిష్ చేస్తే గనక దానివల్ల మీరు ఒక ఇన్స్టిట్యూషన్ని తీసుకొని గవర్నమెంట్ తీసుకొని చేయొచ్చు కదా దాన్ని. రేపు లేకపోతే ఇంకా రకరకాల ప్రపోజల్స్ పెట్టవచ్చు. ఒకవేళ మంచి కోసం ఇప్పుడు కమర్షియల్గా చేస్తున్నారు అనుకోండి, దాన్ని అక్కడ ఏదో సినిమా హాల్స్ లేదా ఇంకేదో దానికి ఏదో చేస్తూ లేదా కన్వెన్షన్ హాల్స్గా చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా కూల్చాల్సిందే. FTLలో ఉంటే కనుక ఖచ్చితంగా కూల్చాల్సిందే. బట్ వేలాది మంది ముస్లిం పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తూ రేపు ఇంట్లో అందులో మహిళలు అంటే ఆ కుటుంబం బాగుపడతారు. రేపు వీళ్ళందరూ రేపు వస్తే కనుక ఇది మనం ఒక కంట్రీ అంటే ఒక నేషన్ బిల్డింగ్ జాతిని మనం తయారు చేయాలంటే కనుక, దేశాన్ని తయారు చేయాలంటే ఈ అవుట్లుక్ లేకపోతే మనం రేపు దెబ్బతింటాం. జస్ట్ బికాజ్ ఇది కొంతమంది చూస్తుంటాం సోషల్ మీడియాలో, అది కాస్త కొంతమంది ఎవరు మీరు అక్కడ ఇది ఎందుకు చేయరు, అదెందుకు చేయరు, మీరు ఓన్లీ హిందువుల దీని మీద వస్తారా అంటే కాదు. హిందువుల గుళ్ళు కూడా మేము మరి గుళ్ళు దగ్గర కూడా ఎందుకు అవుతున్నారు, మరి అక్కడ ఎందుకు అవుతున్నారు, లేదా ముస్లిం మాస్కుల దగ్గర ఎందుకు అవుతున్నారు? సో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి దీంట్లో, చర్చెస్ ఉంటాయి, అవైతే హైడ్రాక్ ఉన్నాయి డెఫినెట్గా సెంటిమెంట్స్ ఖచ్చితంగా. అదే నేను ప్రాక్టికాలిటీ అప్రోచ్ ఉండాలి. సో మనం ఒకే రోజుతో మార్చడం అవ్వదు, బట్ ఒక సిస్టమాటిక్ స్ట్రాటజీ ప్రకారం చేసి డెఫినెట్గా ముందు ఈ స్ట్రాటజీ తోటే ఒక ప్రాక్టికల్ యాక్షన్ పబ్లిక్ నుంచి సపోర్ట్ తీసుకుంటూ మనం ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి పోవాలి.